హాయ్ అండి. ఈరోజు నేను గోబీ రైస్ అయితే చేశాను. నాలాగా ఎవరికన్నా ముక్క లేకపోతే ముద్ద దిగుదు అనుకునే వాళ్ళు ఉన్నారా? అలాంటి వాళ్ళకి ఈ రైస్ అయితే చేసి పెట్టండి. ఒక్కొక్క ముద్దలోనే ఒక్కొక్క ముక్క కంపల్సరీ తగులుతుంది. చికెన్ అనుకుని తినేస్తారు. మరి ఈ రైస్ ఎలా చేయాలో చూసేద్దామా? ఇంకా లేట్ ఎందుకు, వచ్చేసేయండి. ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, కార్న్ఫ్లోర్, కాస్త ధనియాల పొడి, ఇవన్నీ వేసుకుని మసాలాలన్నీ ఫస్టే వేడి నీటిలో ఉడికించి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలు వేసుకుని మంచిగా కలిపేసుకోవాలి. క్వాంటిటీ మన ఇష్టం, టేస్ట్ తగ్గట్టు అన్నీ వేసేసుకోవాలి. ఇవన్నీ దీనికి అన్నీ పట్టేటట్టు అంతా కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలి. పిండి పొడి పొడిగా ఉంటే కనుక లైట్గా ఒక నాలుగు నీళ్ళు చుక్కలు వేసుకుని పిండిని అంతా కలిపేసుకోవాలి. ఇలా ఒకదానికొకటి అంటుకోకుండా ఉండాలి. ఇలా అయితే బాగుంటుంది. ఇప్పుడు కడాయి పెట్టుకుని ఆయిల్ అయితే హీట్ చేసుకోవాలి. మరిగి ఆయిల్లో అవన్నీ వేసుకుని వేసుకోవాలి. అయిపోయింది కదా, ఇప్పుడు ఒక్కొక్కటి వేసేసుకుంటున్నాను. ఎన్ని పడితే అన్నీ వేసుకుని ఫ్రై చేసేసుకోవాలి. కడాయిలో పట్టినన్ని వేసుకుని అవన్నీ వేయించుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసుకోవాలి. ఇలా వేగినవన్నీ తీసుకుని ఒక ప్లేట్లో అయితే వేసుకోవాలి. చూసారా, మొత్తం అన్నీ దీంట్లో వేసేసుకోవాలి. మిగిలినవి కూడా ఇలానే ఫ్రై చేసి పక్కన పెట్టుకుందాం. ప్యాన్ పెట్టుకొని దీంట్లో ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఫస్ట్ దీంట్లో వచ్చేసి ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఆనియన్స్ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆనియన్స్ అయితే ఫ్రై అయినాయి కదా. దీంట్లో కాస్త కరివేపాకు, ఒక 2-3 మిరపకాయలు, మీ కారం తగ్గట్టు 2 అయినా వేసుకోవచ్చు, 3 అయినా వేసుకోవచ్చు. ఇది మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. మంచిగా ఫ్రై అయినాయి కదా, దీంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది కూడా ఫ్రై అవ్వాలి. దీంట్లో కాస్త సాల్ట్ వేద్దాం. సాల్ట్ వేసుకుని ఫ్రై చేద్దాం. అల్లం వెల్లిపాయ పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం. ముందుగానే అన్నం వండేసి పక్కన పెట్టేసుకున్నాం కదా. ఈ అన్నం కొంచెం చల్లారి పెట్టుకోవాలి. చల్లారితే పొడి పొడి వస్తుంది అన్నమాట. తీసి పక్కన పెడుతున్నా. ఇప్పుడు ఉల్లిపాయలు ఫ్రై అయిన దాంట్లో కొంచెం పసుపు, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం కారం. ఎందుకంటే మిరపకాయలు ఎక్కువ వేసాం కాబట్టి కారం కొంచెం తక్కువ వేసుకుంటున్నాను నేను. కారం తినే వాళ్ళు ఉంటే ఇంకొంచెం కారం వేసుకోవచ్చు. ఇవన్నీ బాగా కలిపేసుకున్న తర్వాత దీంట్లో రైస్ వేసేసుకోవాలి. ఎంత కావాలో ఎంతమంది కన్నా క్వాంటిటీ చూసుకుని రైస్ వేసుకోవాలి. దీంట్లో రైస్ వేసేసుకున్నాము. ఇదంతా కింద మీద బాగా కలిపేసుకోవాలి. ఈ ఉప్పు కారాలన్నీ రైస్ అంతా పట్టేసుకున్నట్టు కలుపుకోవాలి. అన్నం కలిపేసుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న ఈ గోబీ అయితే వేసేసుకోవాలి. ఈ గోబీ వేసేసుకున్న తర్వాత ఇది కూడా కలిపేసుకోవాలి. ఒకసారి ఉప్పు చెక్ చేసుకుని కారం కావాలంటే వేసుకోవచ్చు. గోబీలో కలర్ వేస్తారండి, ఫుడ్ కలరు. అది మనం అంత మంచిది కాదు కాబట్టి నేను వేయలేదు. మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోవచ్చు. ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని ఉప్పు వేసేసుకుంటే సరిపోతుంది. ఫైనల్గా కొత్తిమీర వేసేసి ఇది ఒకసారి కలిపేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. అంతే, చాలా సింపుల్గా చేసుకునే గోబీ ఫ్రైడ్ రైస్ రెడీ.